యేసుక్రీస్తు ప్రభుని అమ్మ నమ్ముకున్న తర్వాత ఆ మొదటి సంవత్సరమే అమ్మకి గర్భఫలం అందిందట. అమ్మ ద్వారా, అమ్మ ప్రార్థనా జీవితాన్ని బట్టి, అమ్మ విశ్వాస జీవితాన్ని బట్టి నాన్నగారు కూడా దేవుడిని నమ్ముకున్నారు. సుమారు 45 సంవత్సరాల కాలం నుండి మా అమ్మ మా నాన్న ఇద్దరు సేవా పరిచర్యలో ఉన్నారు. అమ్మకు గర్భఫలం అందిన తర్వాత 7 సంవత్సరాల కాల వ్యవధికి ఒక్కొక్క బిడ్డ చొప్పున మేము నలుగురు సంతానంగా దేవుడు మా అమ్మకు మా నాన్నకు మమ్మల్ని ఇచ్చారు. అమ్మది నాన్నది మ్యారేజ్ వివాహం కావడంతో నేను మాత్రం పుట్టినప్పుడే శరీరంలో బలహీనతలతో పుట్టాను. పెద్దనే బాగానే ఉండేవాడు, చిన్ననే బాగానే ఉండేవాడు, తమ్ముడు కూడా బాగానే ఉండేవాడు. కానీ వాళ్ళది మ్యారేజ్ వివాహం కావడంతో ఆ ఎఫెక్ట్ అంతా నా మీద పడింది. చిన్నతనంలోనే మెదడువాపు జబ్బుతో బాధపడ్డాను. చిన్నతనంలోనే అమ్మకు బాలింత జబ్బు చేసినప్పుడు ఆ పాలు తాగడం వల్ల మెడవిరుపు జబ్బుతో బాధపడ్డానంట. జ్ఞాపక శక్తి ఉండేది కాదు. విపరీతమైన తలనొప్పితో బాధపడేవాడిని. మాట్లాడుతూ ఉంటే నత్తి వచ్చేది. స్కూల్కి వెళ్ళినప్పుడు నన్నంతా హేళన చేసేది. ఒక మాట మాట్లాడాలంటే 2 కాళ్ళు పైకి గట్టిగా లేపినప్పుడు మాత్రమే మాట వస్తూ ఉండేది. అలాంటి జీవితంలో నేను ముందుకు సాగిన వ్యక్తిని. అది చాలా పెద్ద తప్పు. మా నాన్నగారు నెలలో ఏదైనా ఒక మంగళవారం రోజున సంత జరిగే స్థలానికి వెళ్ళి పాత బట్టలు తీసుకుని ఇంటికి వచ్చి ఆ బట్టల్ని సైజ్ చేయించి మా నలుగురు అన్నదమ్ములకి ఇచ్చేవారు. ఒక పూట భోజనం కోసం మా తల్లిదండ్రులు ఎంతగా కష్టపడేవారో నాకు బాగా గుర్తుంది. కొత్త బట్టలు కట్టుకోవడం ఎలా ఉంటుందో మా అన్నదమ్ములకు నిజంగా తెలియదు. మొక్కజొన్న గింజల్ని అన్నంగా ఉండి పెట్టేది మా అమ్మ. చదివించే స్తోమత లేక నా అన్నదమ్ములు ఎవరిని కూడా పెద్ద చదువులు చదివించలేకపోయారు నా తల్లిదండ్రులు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మా నాన్నగారికి తెలిసింది ఒకటే, దేవుని సేవ. ఆయన పెద్దగా చదువుకోలేదు. ప్రార్థనలో కూర్చొని ఆయన ఏడ్చే ప్రతి సందర్భాన్ని నేను దగ్గర నుండి చూసేవాడిని. మా నాన్నగారు ఇంట్లో ఉన్నటువంటి అవసరాల కోసం, సంఘ పరిచర్య కోసం, సంఘస్థుల కోసం ప్రతిరోజు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసేటప్పుడు ఇరుగు పొరుగు వారు బ్రతుకుతున్నట్లుగా కూడా మేము బ్రతకలేని మా ఆర్థిక పరిస్థితుల మధ్య నాకు ఎప్పుడూ ఒకటి అనిపించేది. మా నాన్న కూడా ఏదైనా పని చేస్తే బాగుండు, మా నాన్న కూడా ఏదైనా వ్యవసాయం చేస్తే బాగుండు, మా నాన్న కూడా ఏదైనా ఉద్యోగం చేస్తే బాగుండు, మేము కూడా కడుపు నిండా తినొచ్చు, మేము కూడా మంచి బట్టలు కట్టుకోవచ్చు, మేము కూడా బాగా బ్రతకొచ్చు అనుకునేవాడిని. కానీ మా నాన్నగారు మా అన్నదమ్ములతో ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారు. రోజంతా ఏదో ఒక పని చేసి మిగిలిన సమయం దేవుని కోసం పని చేయడానికి దేవుడు నన్ను పిలవలేదు. కానీ రోజంతా నేను దేవుని పని చేస్తాను, దేవుని పని చేయంగా మిగిలిన సమయాన్ని మన కోసం, మన కుటుంబం కోసం, పోషించుకోవడం కోసం కష్టపడతాను అనేవాడు. నేను అనుకునేవాడిని, లోకంలో ఏ పనైనా చేయొచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని సేవ మాత్రం చేయకూడదు. తినడానికి ఆడవాలి,